వేసినప్పుడు అది ఇంకా అవును సార్. దాన్ని ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు. అవును. మీరు ఏదైనా స్క్రీన్ మీద ఒక కొత్త వరల్డ్ ఏదో చూపించబోతున్నా అర్థమవుతుంది. టీజర్ చూసినా ట్రైలర్ చూసినా నాకు అర్థమవుతుంది ఏదో కొత్త వరల్డ్ ఏదో చూపించబోతున్నారు. విఎఫ్ఎక్స్ ని మీకున్న బడ్జెట్ లో దాన్ని ఎంత ఎంత గొప్పగా తీసుకురాగలిగారు? చాలా మంచి ప్రశ్న, బాగా ఫ్రేమ్ చేశారు. మీకున్న బడ్జెట్ లో ఎంత గొప్ప, మాకున్న బడ్జెట్ లో చాలా గొప్పగా డెలివర్ చేస్తున్నాం. అది అంటే దీన్ని ఏదో అక్కడ హాలీవుడ్ లో ఏదో సినిమాతో కంపేర్ చేసో లేకపోతే ఇంకో దాంతో కంపేర్ చేసో చూస్తే ఐ కెనాట్ ఆన్సర్ ఫర్ దట్. బట్ అలా అని నేనేమి నాకు ఇంతే ఉందండి అందుకే నేను ఇలా డెలివర్ చేస్తాను అదేం లేదు. ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాం. విల్ లుక్ లైక్ అ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ బిగ్ ఇండియన్ ఫిల్మ్. ఎవ్రీబడి విల్ బీ surprised to see what we are going to deliver. It will be very nice. I'm confident about it. మొత్తం సీజీలు నేను ఇంకా చూడలేదు, బట్ నేను చూసిన మేరకు మాత్రం వీఆర్ డెలివరింగ్ సంథింగ్ సర్ప్రైజింగ్. కానీ సీజీలతో పెట్టుకుంటే మాత్రం చాలా తలనొప్పి అని డైరెక్టర్లు చెప్తుంటారు. ఎందుకంటే సీజీలు రావడం, మళ్ళీ చెక్ చేసుకోవడం, మళ్ళీ పంపడం మన చేతిలో పని కాదు అసలు. బయట నుంచి రావాలి, ఎవరి మీద ఆధారపడి ఉన్నాం మనం. అదంతా ఒక హెడేకే కదా. కూడా అవును, ఎప్పుడు ఏం వస్తుందో తెలియదు. అంతేగా. అంటే అన్సర్టనిటీ అనేది ఉంటుంది చూడండి సార్. అన్సర్టనిటీ మీద బతకటమే. ఏంటంటే జరుగుద్దో లేదో తెలియదు, వస్తుందో రాదో తెలియదు, అవుద్దో లేదో తెలియదు, బాగుంటుందో లేదో తెలియదు. బట్ విత్ రైట్ డైరెక్టర్స్ ఇన్ ప్లేస్, ఐ థింక్ రైట్ డైరెక్టర్స్, రైట్ నాలెడ్జ్ ఉన్న డైరెక్టర్స్, ఐ థింక్ అండ్ డెఫినెట్ గా ఆ విజన్ ని, ఆ డ్రీమ్ ని సపోర్ట్ చేసి అంతటి టైము ఇచ్చే ప్రొడ్యూసర్ కూడా ఉండాలి. ఎంత టైం అయినా పర్లేదు నేను వెయిట్ చేస్తానని హీరో కూడా దానికి తోడై ఉండాలి. అందరూ ఒకటే తాట మీద ఉండి తోడైతే మాత్రం వీ కెన్ క్రాక్ ఇట్ ఏమో అని అనుకుంటున్నాను సార్. మిరాయి తర్వాత ఇంకొంచెం కాన్ఫిడెంట్ గా చెప్తాను. బట్ వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్, మీరు అడిగిన దాంట్లో వదిలేండి. నో, ఐఎమ్ డెలివరింగ్ సంథింగ్ గుడ్ సార్. దట్ ఇస్ ఫర్ షూర్, దట్ ఇస్ ఫర్ షూర్. మాకు టీజర్ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది ఏదో వేరే స్కేల్లో ఉండబోతుంది సినిమా. ఎందుకంటే హనుమాన్ నాకు బాగా గుర్తు. ఏఎంబిలో చూసినప్పుడు అడిగా నేను దీని బడ్జెట్ ఎంత ఉంటుందని. వాళ్ళు చెప్పిన ఒక నెంబర్ నేను సర్ప్రైజ్ అయిపోయాను. ఇంత బడ్జెట్ లో ఇంత క్వాలిటీ ఎలా తీయగలిగారని. బహుశా అదే మిరాయిలో కూడా చూసే అవకాశం ఉంది. ఎందుకంటే కార్తిక్ కూడా ఒక మంచి టెక్నీషియన్. కరెక్ట్. హనుమాన్ ఎక్స్పీరియన్స్ దీనికి బాగా ఉపయోగపడి ఉంటుంది మీకు? అసలు లేదు సార్. లేదా? నాకు అంటే వన్ ఏరియా వేర్ ఐ హ్యావ్ వెరీ వెరీ లెస్ నాలెడ్జ్ ఇస్ విఎఫ్ఎక్స్ సార్. ఆల్ అదర్ క్రాఫ్ట్స్ నేను ఐ కెన్ కాంట్రిబ్యూట్ సంథింగ్ ఫ్రమ్ మై సైడ్ ఇఫ్ సంబడి ఆస్క్స్ మీ సంథింగ్. ఏదైనా అడిగితే చెప్పగలను. చాలా తక్కువ నాలెడ్జ్ ఉన్న ఏరియా ఇస్ విఎఫ్ఎక్స్ ఫర్ మీ. సో ఇట్ ఈస్ ఆల్ డైరెక్టర్స్ విజన్, డైరెక్టర్స్ ఆయన అనుకుని ఆయన కన్విక్షన్తో ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. మనం ఏంటి ఫైనల్గా బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉందో చెప్పగలం. మీరు ఆడియన్స్గా మీరు ఎలా చెప్తారో అలాగే నేను చెప్పగలను అంతే. ఇప్పటివరకు ఎంతో కొంత ఫుటేజ్ మీరు చూసుంటారు కదా, మీ విజువల్గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఒక ఆడియన్గా అవి చూసిన తర్వాత? ఎందుకంటే ప్రీ విజువలైజేషన్ జరుగుంటుంది, మొత్తం అవుట్పుట్ ఎంతో కొంత వచ్చి ఉంటుంది. అది చూసిన తర్వాత ఒక ఆడియన్గా చెప్పండి సార్. అంటే కథ చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు విఎఫ్ఎక్స్ ఇస్ నాట్ సంథింగ్ దట్ విల్ అట్రాక్ట్ అస్. విఎఫ్ఎక్స్ దాని పైన ఒక పూత స్వీట్ పైన పూతలాగా. సో అది ఆ కథని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. ఎలివేట్ చేస్తే ఇంకా మంచిది. మన సినిమాలో ఎలివేట్ చేసే రేంజ్ లో ఉంటుంది. జరుగుతున్న ప్రొసీడింగ్స్ ని ఎలివేట్ చేసేలాగా జరుగుతూ ఉంటుంది. జస్ట్ బికాజ్ టాల్ క్లెయిమ్స్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను అనట్లేదు, కానీ ఐఎమ్ కాన్ఫిడెంట్ సార్. ఫ్రాంచైజీకి తగిన సెటప్ ఏదో మిరాయిలో కనిపిస్తుంది. అవును సార్. మీరు మాట్లాడుకున్నాం సార్. బట్ ఈ కథ మేము ఈ సినిమా ఏదైతే రేపు రిలీజ్ అవబోతుందో అది దాంట్లో మధ్యలో ఆపటాలు మిగతాది అవి లేవు సార్. కథ ఎక్కడ మొదలైంది, దాని ప్రాబ్లం ఏంటి, దాని కాన్ఫ్లిక్ట్ ఏంటి, అది ఫైనల్ గా ఎలా పూర్తయింది, ఈ కథ సర్కిల్ అయిపోద్ది. ఒక సర్కిల్ అయిపోద్ది. దాని తర్వాత ఎక్స్టెన్షన్ ఏముండొచ్చు అనేది ఒక గ్లిమ్స్ ఉండొచ్చు. ఓకే. మీ దగ్గర ఏంటంటే జాంబిరెడ్డికి సీక్వెల్ ఉంటుంది చేస్తే కనుక. జాంబిరెడ్డి చేస్తున్నారు కదా, హనుమాన్ కు ఉంది, మిరాయికి ఉంది. పార్ట్ 2 స్పెషలిస్ట్ అయిపోతారా మీరు సార్? అంటే ఇంకా పార్ట్ 2 తీయటం మొదలు పెట్టలా, తీసేవన్నీ వర్క్ అయితే అప్పుడు ఆనందం సార్. అంటే ఫ్రాంచైజ్ పొటెన్షియల్ సినిమాలు ఉండటం అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది సార్. తెలుగులో ముఖ్యంగా అద్భుతంకి మీకు నచ్చిన సినిమా అద్భుతానికి కూడా ఒక ఐడియా జనరేట్ చేయడం జరిగింది. ఐ హోప్ అతి త్వరలో పార్ట్ 2 మొదలుపెట్టి చేయాలని కోరుకుంటున్నా. ఫస్ట్ జాంబిరెడ్డి వస్తుంది,
యా మోస్ట్లీ మళ్ళీ ఆర్డర్ లో వచ్చేస్తాం. మళ్ళీ అన్ని పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో స్టార్ట్ అవుద్ది. మనకేం తెలుసు సార్, మనం ఏదో ప్లానింగ్ వేసుకుంటాం, ఏదో పుష్ చేస్తాం, మనం ఏదైతే బాగా చేద్దాం అని పుష్ చేస్తాం అదే జరగదు. మనం ఏదైతే లీస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తామో అది దేవుడు మనకి గిఫ్ట్ లాగా ఇచ్చేస్తుంటాడు.